ప్రభువు కృపలో సంతోషంగా ఉన్నారు అని నమ్మి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. కొన్ని ఆలోచనలు మీ ముందుకు తీసుకురావాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఇది 4వ ఆదివారం, అంటే ఈస్టర్ నుంచి 5 ఆదివారాలు జరిగాయి. ఈ 5 ఆదివారాలలో మనము ఏమి చేశామో ఒక్కసారి క్లుప్తంగా ఆలోచన చేసుకోగలిగితే, నేను అర్థం చేసుకున్న ఒక సంగతిని మీ ముందుకు తీసుకురావాలి అని ఆశపడుతున్నా. ఈ లేఖనాలను పొందుపరిచినటువంటి దైవజనులు వారి యొక్క ఉద్దేశము ఈస్టరు ఆదివారం నుంచి ఈస్టరు తర్వాతి 1వ ఆదివారము 2, 3, 4 ఈ రీతిగా పెంతికోస్తు వరకు, ఆయన ఆరోహణమైపోయి పెంతికోస్తు ఆ తరువాత త్రిత్వ ఆదివారాలు ఆరంభమయ్యేంత వరకు ఒక్కొక్క వారాన్ని క్రమంగా చూస్తే, ప్రస్తుతం ఈ సందర్భంలో పునరుత్థానము మన జీవితాలలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉందో తెలియజేస్తా ఉంది. మీరు ఆలోచన చేయగలిగితే, ఈస్టరు ఆదివారం రోజున ప్రభువారి శరీరాన్ని దర్శించటానికి వెళ్ళిన మహిళలు, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, వారు ఆయనను సుగంధ ద్రవ్యాలతో భద్రపరచటానికి వెళ్ళారే తప్ప ఆయన చెప్పినట్లుగా తిరిగి లేస్తాడనో, ఆయన నిజముగా దైవ కుమారుడు, ఇదిగో ఈయనే లోకరక్షకుడనో అక్కడికి వారు వెళ్ళల. వారు వెళ్ళిన ఒకే ఒక కారణం, ఆయన శరీరాన్ని భద్రపరచాలి. ఏ విశ్వాసాన్నైతే ప్రభువారు వారి మధ్య మాట్లాడారో ఆ విశ్వాసం పూర్తిగా మరణించింది వారి మధ్య. అటువంటి నిరీక్షణ లేని విశ్వాసము పూర్తిగా అణగారిపోయిన స్థితిలో ప్రభువారు వారి మధ్యకు ప్రవేశించి సమాధానాన్ని ప్రకటించి వారిలో విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించడం మాత్రమే కాదు, నూతన విశ్వాసాన్ని వాళ్ళలో జనింపచేసి వారే మొట్టమొదటి సువార్తికులుగా శిష్యుల దగ్గరకు వెళ్ళి ఆయన లేచి ఉన్నాడు అనే సంగతి చెప్పేంతగా వారి జీవితాలు పునరుద్ధానము ప్రభావితం చేసింది. 2వ ఆదివారం అనగా ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారాన్ని మీరు ఆలోచన చేస్తే, ఈ పునరుద్ధానము విఫలమైపోయి తాను పిలువబడిన పిలుపును విడిచిపెట్టి యేసు ఎవరో తెలియదు అని బొంకి పరుగులు పెడుతూ పారిపోయిన ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చిందో మనము ఇంతకు ముందు చూసాం. యోబు గ్రంథములో నా విమోచకుడు సజీవుడు, పునరుద్ధానుడై సజీవుడుగా ఉన్నటువంటి ఈ విమోచకుడు తన వారు ఓడిపోయిన స్థితిలో ఉంటే వారిని విడిచిపెట్టలా, ఓడిపోయి దిగులుతో ఉన్న వారి జీవితాలలోనికి ప్రవేశించి వారి జీవితాలు కట్టిన పునరుత్థానుడైన సజీవుడైన విమోచకుడు ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం మనకు కనపడుతూ ఉన్నాడు. అంటే పునరుత్థానం మన ఫెయిల్యూర్స్ లో ఎంతగానో బలపరిచేదిగా ఉంది. మనము ఓడిపోయిన స్థితిలో, మనము చేయకూడని పని చేసి నిలిచిన సందర్భములో పునరుత్థానము మన జీవితాలను బలపరిచి తిరిగి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చేదిగా ఉంటూ ఉంది. 2వ ఆదివారం అంటే పునరుత్థానము తరువాతి 2వ ఆదివారాన్ని మీరు ఆలోచన చేస్తే, ఆ 2వ ఆదివారంలో మనకు పునరుత్థానుడైన కాపరి కనపడతాడు. పునరుత్థానుడైన కాపరి యెహెజ్కేలు గ్రంథములో వాగ్దానము చేయబడిన ఆ కాపరిగా నిరూపించబడుట మాత్రమే కాదు, ఈ కాపరి యెహెజ్కేలు గ్రంథములో తెలియచేయబడినట్లుగా ఎక్కడెక్కడికి తన ప్రజలు చెదిరిపోయారో, మరి తిరిగి రాలేనంతగా, మరి తమ దేవుణ్ణి స్మరించుకోలేనంతగా ఎక్కడెక్కడికి వారు చెదిరిపోయారో, వారు చెదిరిపోయిన ప్రతి స్థలానికి ఆయన వెళ్ళి వారిని సమకూర్చి వారి బలహీనతలలో తోడుగా ఉండి వారికి రక్షణను, పోషణను అనుగ్రహించిన వాడుగా ఈ పునరుత్థానము మనకు కనపడింది. పోయిన ఆదివారం అంటే పునరుత్థానము తర్వాతి
3వ ఆదివారాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే నూతన నిరీక్షణను పొందుకున్నాం. మన యొక్క ఫెయిల్యూర్స్ లో తిరిగి బాగు చేయబడ్డాం. పునరుత్థానం పొందిన కాపరి ద్వారా మనము సమకూర్చబడి పోషించబడుతూ ఉన్నాం. కానీ ఇంకా మనము మన బలహీనతలలో ఉండగానే పునరుత్థానుడైన ప్రధాన యాజకుడు మనకు కనపడతా ఉన్నాడు. పునరుత్థానుడైన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో ఉండగానే ఆయనే మార్గముగా ఆ బలహీనతల మధ్యనే తండ్రిని మనలను సమీపింప చేస్తూ ఉన్నవాడిగా పోయిన ఆదివారం మనం చూసాం. ఈ ఆదివారం కూడా మన జీవితాలలో పునరుత్థానం ఏమయ్యుందో, పునరుత్థానం ఏమి చేయగలదో, పునరుత్థానం ఏం చేసిందో కొన్ని సంగతులు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక ప్రశ్నను మీ ముందుకు నేను తీసుకురావాలి అని ఆశపడుతున్నాను. మీరు నిజముగా స్వతంత్రులు అని భావిస్తూ ఉన్నారా? డూ యు ట్రూలీ బిలీవ్ దట్ యు ఆర్ ఫ్రీ? ఈ ప్రశ్నను మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగాలలో ప్రభువారు ఒక ప్రశ్నను తీసుకుని వస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అనే మాట, మీరు మీ పాపములలోనే ఉండి చనిపోవుదురు. చాలా గంభీరమైనటువంటి మాట ప్రభువారు మాట్లాడారు. కాబట్టి ఈరోజు నిజముగా మనము వేసుకోవలసిన ప్రశ్న ఏంటి అంటే, నేను నిజంగా విడుదల పొందానా, లేక ఇంకా పాపానికి బానిసగానే ఉన్నానా అన్న సంగతి మనము ఆలోచన చేయాలి. మీరు ఈరోజు లేఖన భాగాలను చూడగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయములో యూదులు తాము ఎప్పుడు బానిసలు కాదు అన్నట్లు ప్రభువారితో గర్వంగా మాట్లాడడం మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి మనము చూడగలిగితే, అక్కడ 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, పాపానికి బానిసలంగా ఉన్నప్పుడు దేవుని కోపానికి మాత్రమే మనము అర్హులమై ఉన్నప్పుడు ఆయనే మన జీవితాలలోనికి ప్రవేశించి ఆయనే చొరవ చూపి మన జీవితాలలో ఎటువంటి వెలుగులు నింపాడో మనకు కనపడుతూ ఉంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే రక్షణ పొందిన వ్యక్తి ఎలా స్పందిస్తాడో మనకు అక్కడ కనపడుతుంది. కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం రండి. మీ బైబిల్స్ లో యెషయా గ్రంథము 12వ అధ్యాయము మీరు తెరవవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ భాగమంతా మీరు ఒక మాటలో వివరించాలనుకుంటే, దేవుని కోపం తర్వాత కలిగే ఆనందంగా ఈ 6 వచనాలను మీరు కలిపి మాట్లాడవచ్చు. దేవుని కోపము తర్వాత కలిగే ఆనందం. ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గ్రహించాలి అని కోరుతూ ఉన్నా. మొదటి వచనాన్ని చూస్తే అక్కడ నీవు నా మీద కోపపడితివి అన్న మాట కనపడుతూ ఉంది. ఆయన మన మీద అలగలా, లేకుంటే మన మీద అసహనంగా లేడు, మన వల్ల ఏదో బాధ కలిగింది అనట్లా. ఆయన మనుషుల వల్ల ఆయనకు కలిగింది కోపం. ఇది న్యాయమైన కోపం. ఆయన కోపము, ఆ కోపము యొక్క పతాక స్థాయిని ఉగ్రత అంట. అంటే దేవుని యొక్క కోపము ఊరకనే వచ్చింది కాదు. మానవ పాపస్థితిని బట్టి ఆయనలో ఈ కోపము వచ్చినట్లు దైవ లేఖన భాగాలన్నిటి ద్వారా మనందరికీ సుస్పష్టమైనటువంటి విషయమే. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు, కనాను దేశంలో ప్రవేశించారు. దేవుని ఆరాధిస్తూ నమ్మకంగా బ్రతకవలసిన వారు, తాము ఒక జనాంగముగా ప్రత్యేకించబడ్డ ప్రజలుగా ఈ ప్రపంచానికి దేవుని ప్రేమను తమ బ్రతుకుల ద్వారా, సమాజము ద్వారా చాటవలసిన వారు దేవుని విడిచిపెట్టుటయే కాక తమలో తాము ఒకరికి మరొకరు అన్యాయం చేసుకుంటూ సమాజము మరింత దుఃఖాక్రాంతంగా మారి భయోత్పాతాన్ని కలిగించే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిపై కలిగినటువంటి కోపము ఈ కోపము. 7వ అధ్యాయం యెషయా గ్రంథము నుంచి 11వ అధ్యాయం వరకు మీరు జాగ్రత్తగా చూడగలిగితే
అనేక తీర్పులు అక్కడ ప్రకటన చేయబడ్డాయి. ఆ తీర్పుల ద్వారా ఎటువంటి కష్టము వారి జీవితంలోనికి రాబోతూ ఉందో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మెస్సియా మీ మధ్యకు రాబోతూ ఉన్నాడు అని మెస్సియాని గురించిన వాగ్దానం కూడా అక్కడ చేయబడ్డది. ఈ వాగ్దానము చేయబడిన తరువాత దేవుడు ఎటువంటి రక్షణను వారికి అనుగ్రహించబోతూ ఉన్నాడో 12వ అధ్యాయము 6 వచనాలలో చాలా చక్కగా వ్రాయించి పెట్టాడు. నిజమే, ఆయనకు కోపంగా ఉంది. ఆయన కోపము చాలా భయంకరమైనది. ఆ కోపాన్ని తట్టుకొని ఉండగలిగిన వారు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఒక మలుపు మనకు కనపడుతూ ఉంది. అదే వచనములో ఏమంటూ ఉన్నాడు? నీ కోపము చల్లారెను. ఆయన కోపగించాడు. ఆయన కోపగించితే దాని నుంచి తప్పించుకోగలిగిన వారు ఎవరూ లేరు. కానీ ఇక్కడ అంటూ ఉన్న మరొక మాట, నీ కోపము చల్లారెను. ఆయన కోపము చల్లారటానికి కారణం న్యాయాన్ని ఉపేక్షించడం కాదు, అన్యాయాన్ని సర్దుకోవడం లేక అన్యాయంతో సర్దుబాటు చేసుకోవడం కాదు, లేకుంటే తన నైతిక విలువల యొక్క గొప్పతనాన్ని తగ్గించి పోనీలే అని చెప్పుకోవడం కాదు. ఆయనే తన కోపాన్ని తీసివేసుకున్నాడు. ఎలా తీసివేసుకున్నాడు అన్న సంగతి మనము ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన సంగతి. యేసు ప్రభువారి పైన మన మీదకు రావలసిన ఆ న్యాయమైన కోపమంతటిని తండ్రి మోపి ఆ కోపాన్ని మన మీద నుంచి తొలగించాడు. అవును, ఆయన కోపము చల్లారింది. ఎలాగా? నా మీద ఉండవలసిన కోపమంతటిని యేసు ప్రభువారి మీద ఆయన మోపుట వలన ఆయన కోపము చల్లారింది. ఎందుకు చేశాడు ఈ పని? అక్కడే వ్రాయబడి ఉన్న మాట, నీవు నన్ను ఆదరించుటకు, నీవు నేను ఆదరించబడుటకు, నీవు నేను కాపాడబడుటకు ఆయన కోపము కుమారుడి మీద మోపి చల్లార్చుకున్నాడు. ఆ కోపము తొలగిపోయింది. కాబట్టి ఏమైంది? 2వ వచనం చూస్తే, రక్షణకు కారణభూతుడగు దేవుడు. భయం పోయింది. భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవా నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నా రక్షణ ఆధారమాయ. దేవుడు మన జీవితాలలోనికి జోక్యం చేసుకొని రక్షణనిస్తాడు. ఆయన రక్షణను కలిగించినప్పుడు మన భయం మనలను విడిచిపోతుంది. మన భయం విశ్వాసంగా మారుతుంది. ఆ విశ్వాసం ఆనందంగా మారి సంతోషముతో ఆయనను స్తుతిగానాలు చేస్తుంది. అందుకే నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎప్పుడైతే భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాడో, ఆయన బలమయ్యాడో, కీర్తనకు కారణమయ్యాడో, ఇప్పుడు మూడవ చరణం నుంచి పాట తీరు మారిపోతూ ఉంది. ఇప్పుడు అంటున్నాడు, ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటాము. యెహోవాను స్తుతిస్తూ ఆయన నామాన్ని జనములలో ప్రకటన చేస్తాము. క్రియలను ప్రచురము చేస్తాము. నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకుంటాము. యెహోవాను గురించి కీర్తన పాడి ఆయన మహత్యమును వెల్లడిపరిచి భూమి అంతటా తెలియపరుస్తాం. ఎలా ఉంది మనకు ఈ పాట అంటే, ఆయన కోపం ఉంది, ఆయన కోపము చల్లారింది, నా భయము పోయింది, ఇప్పుడు ఆయన నా రక్షకుడు అయ్యాడు, నా స్తుతికి కారణమయ్యాడు, ఇప్పుడు నేను ఆయన యందు ఆనందిస్తున్నాను. అంతా బాగున్నట్లే ఉంది కదా. ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడే యేసు ప్రభువారు లేఖంలో ఒక గంభీరమైనటువంటి సమస్యను మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. 34వ వచనం యోహాను సువార్తలో మీరు చూస్తే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నాను. నిజముగా మనము స్వతంత్రులమా? నిజముగా ఏ రక్షణ అయితే మన జీవితంలో ప్రవేశించిందో, ఈ రక్షణ మనలను సంపూర్ణమైన స్వాతంత్ర్యంలోనికి తీసుకొని వచ్చిందా? మనము స్వతంత్రులమయ్యామా? మన స్వాతంత్ర్యం ఏ పాటిదో
ఈ రాత్రి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాన్ని మీరు 21వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. అదే అధ్యాయములో 24వ వచనం మీరు చూస్తే, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురు. ఎందుకంటూ ఉన్నాడు? ఎందుకు చెప్పాడు ఈ మాట? నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదరని వారితో చెప్పాను. ఇదేంటి పాస్టర్ గారు, మేమందరం బాప్తీసం తీసుకున్నాం కదా, ఎందుకు మాతో ఈ వాక్యం మాట్లాడుతున్నారు? మీరు వినలేదా? ఆయనే మా ప్రభు అని మేము ఒప్పుకుంటేనే కదా మీరు బాప్తిస్మం ఇచ్చారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాట? నేను మాట్లాడడం కాదు, యేసు ప్రభు వారి మాటలని మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. మీరు ఆలోచన చెయ్యండి. యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల. అంటే మన విశ్వాసం యొక్క పునాదులను పరిశీలన చేసుకోవలసిన అవసరం. ఎక్కడి నుంచి కలుగుతుంది నీకు ఈ విశ్వాసం? నీ విశ్వాసం యొక్క తీరుతెన్నులేంటి? వాట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం యొక్క తీరుతెన్నులేంటి? ఎక్కడి నుంచి ఈ విశ్వాసం ఉద్భవిస్తూ ఉంది? ఎలా చెప్పగలవు ఇది నీ విశ్వాసము అని? మేబీ నీవు నీ జీవితంలో నీ పితరుల నుంచి నీకు సంక్రమించిన విశ్వాస పరిమాణము చొప్పున, వారి యొక్క భావనలు, వారి యొక్క సంస్కృతి, దానిలో నుంచి విశ్వాసము నీలోనికి జొరబడిందేమో. అందులో ఉన్న ప్రతి దానిని కూడా నీవు విశ్వాసం అనుకుంటూ అందులోనే కొనసాగిపోతూ ఉన్నావేమో. వాక్యాన్ని నేను చదవగా నాకు అర్థమైపోయింది, నాకెవరు చెప్పక్కర్లేదు, నేను చదువుతుంటే నాకు అర్థమైపోతుంది అని అపోస్తలుల బోధ కిందకి రావటానికి నీవు ఇష్టపడట్లేదేమో. అంటే నీవు ఉన్నటువంటి విశ్వాసపు విధానము యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్న విశ్వాసపు విధానమేనా? లేక నీకు నీవు ఏర్పరచుకున్న ఈ విశ్వాసపు విధానములో నేను విశ్వాసిని అనుకుంటూ ఒకవేళ భ్రమపడుతూ ఉన్నావా? మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. ఆయన పరలోకము నుండి వచ్చిన దేవుడు, ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచింది ఆయన వలె మనము బ్రతకటానికి, ఆయన వలె మనలను ఆయన నిలపటానికి, ఈ విశ్వాసములోనికి ఆయన మనలను ఆహ్వానించాడే తప్ప మరి ఇంకా వేరే కారణము లేదు. ఆయన అన్నాడు, అయ్యా మీరు సత్యము తెలిస్తే మీరు స్వతంత్రులవుతారు అని అంటే, వారు యేసుప్రభు వారితో అన్నమాట 33వ వచనంలో చాలా గర్వంతో వాళ్ళు అంటున్నారు ఇలాగా, మేము అబ్రహాము సంతానం కదా, మేము ఎన్నడూ ఎవరికి నీ దాసులమై ఉండలేదే, మరలా స్వతంత్రులుగా చేయబడిదరని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. సమస్య ఏంటి అంటే, మేము పాపులము అని వారు ఒప్పుకోవట్లా. చాలా గంభీరమైన సమస్యను ప్రభువారు మాట్లాడుతావు. మేము అబ్రహాము సంతానము అంటే అబ్రహాము యొక్క వాగ్దానాన్ని అనుసరించి ఆ క్రమంలో వచ్చిన వారము, మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, మేము సున్నతి చేయించుకున్న వారము, మాకు ఆలయం ఉంది, క్రతువులు ఉన్నాయి, పాప పరిహార బలులు అర్పించబడుతూ ఉన్నాయి, మేము పరిశుద్ధులము, మేము పాపములోనే ఎలా ఉంటాము? ఈ లోకమంతా పాపములో ఉంది, కానీ ఇశ్రాయేలీయులమైన మేము పాపములో లేము కదా. మా యొక్క పుట్టుకను బట్టి, మాకు అనుగ్రహించబడిన ధర్మశాస్త్రమును బట్టి, మేము చేయించుకున్న సున్నతిని బట్టి, మేము వెళుతూ ఉన్న ఆలయమును బట్టి మేము పాపులమవ్వటానికి, పాపములో నిలిచి ఉండటానికి అవకాశం లేదు కదా. ఏటేటా మా గురించి బలులు అర్పించబడతా ఉన్నాయి, పాప పరిహార బలి చెల్లించబడతా ఉంది. మేమెలాగా ఆ పాపపు పంకిలములో ఉంటాము, ఆ పాపపు పంక్తిలో చేరతాము? ఇది వారి యొక్క అహంకారానికి కారణం. వారు పాపులు అని ఒప్పుకోవడానికి వారు ఇష్టపడట్ల. యేసు ప్రభు వారు వారిని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు.
బహిర్గతం చేస్తూ ఉన్నాడు వారి అంతరంగాన్ని. ఈరోజు ఒకవేళ నీవు ఉన్న సంఘాన్ని బట్టి, నీ పితరుల యొక్క గ్రేట్నెస్ని బట్టి, నీ సొసైటల్ స్టేటస్ని బట్టి, ఇంకా నీకు కలిగిన ఇతరత్రా సంగతులన్నిటిని బట్టి ఒకవేళ నీ అంతరంగములో ఉన్న పాపాన్ని చూడలేని దుస్థితిలో ఉన్నావేమో, నీవు అంటిపెట్టుకున్న మతము, ఆచారాలు, ఇవన్నీ నీవు పరిశుద్ధుడవు అని ఒకవేళ చెబుతూ ఉంటే ఆ భ్రమలో డింగిరాలు పడుతూ ఉన్నావేమో నాకు తెలియదు. కానీ యేసు ప్రభువారు బహిర్గతం చేస్తూ, ఎక్స్పోజ్ చేస్తూ ఉన్న ట్రూత్ ఏంటి అంటే 34వ వచనం, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసు. ఈరోజు పాపమును గురించి దిగులు పడే విశ్వాసులు ఎంతమంది? పాపమును గురించి కన్నీరు కార్చే విశ్వాసులు ఎంతమంది? నా జీవితములో పాపముతో నేను పోరాడవలసి ఉన్నది అని ప్రసవ వేదన పడే లక్షణము ఎంతమందికి ఉంది? మీరు ఆలోచన చేయండి. నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందటానికి ప్రభువారి దగ్గరికి వచ్చింది. అయితే ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, పాస్టర్ గారు, నేను రక్షణ పొందటానికి సిద్ధంగా ఉన్నా, కానీ నేను ఏ పాపము చేయలేదే, ఏ పాపాన్ని ఒప్పుకోవాలి నేను అని వారు నన్ను అడిగారు. నిజమే, ఆమె జీవితము అటువంటిదే. ఆమె పెంచబడిన పెంపకము, ఆమెకున్నటువంటి స్నేహాలు, ఆమె మాట మంతి, ఆమె నడక, ఆమె విధానము ఒకరిని దుఃఖపెట్టినవి కాదు, లేకుంటే ఇంకొకరి జీవితాలలో చెడుగా జోక్యం చేసుకున్నవి కాదు. చాలా క్రమశిక్షణతో, నమ్మకంగా తన బాల్యము నుంచి తన తల్లిదండ్రులకు, తాను ఉన్న సమాజములో తన వారికి విధేయత చూపుతూ నమ్మకంగా బ్రతికినటువంటి స్త్రీ. తాను రక్షించబడటానికి సమయం వచ్చింది. ఎందుకు రక్షించబడాలనుకున్నదో నాకు తెలియదు. నేను కూడా బాప్తిసం తీసుకుంటాను అంది. కానీ ఆమెకు ఒక ప్రశ్న, ఏ పాపాన్ని ఒప్పుకోవాలి? ఆమెకు ఒక పాపం కూడా గుర్తుకు రావండి. మేబీ మనం కూడా ఇలాగే ఉన్నాం. కారణం, పాపం అంటే ఏంటో తెలియని పరిస్థితిలో చాలా మంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. భయంకర పాపి అని అనుకునే ఒక వ్యక్తిని, నాలో పాపము లేదు, నాలో పాపము ఏముంది అనే ఒక వ్యక్తి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. అందుకే యోహాను మొదటి పత్రికలో, నాలో పాపము లేదు అని నేను చెప్పుట దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేయుటమే. దేవుణ్ణి అబద్ధికుని చేయటమే. మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితాన్ని నేను చూసినప్పుడు దేవుని వాక్యము ఆ వ్యక్తికి అర్థమయ్యే కొలది ఆ వ్యక్తి జీవితంలో కన్నీటిని నేను చూశాను. ఆ వ్యక్తి ప్రభు పాదాల దగ్గరకు చేరి తన పాపాన్ని, తన అంతరంగములో ఉన్న ఆ పాప స్వభావపు మూలాలను పశ్చాత్తాపముతో, ఈ రోజుకి సుమారు 16 సంవత్సరాలు దాటింది ఆ వ్యక్తి ప్రభువులో రక్షణ పొంది. ఆమె కన్నీరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఆమె పశ్చాత్తాపపు ప్రార్థన తగ్గదు. ఆమె జీవితం నిజం, నేను సర్టిఫై చేస్తూ ఉన్నాను. ఆమె జీవితం నిజం. ఒకరిని ఎరిగి ఎరిగి దుఃఖపెట్టిన వ్యక్తి కాదు, తన తల్లిదండ్రులను దుఃఖపెట్టిన వ్యక్తి కాదు. చాలా నమ్మకంగా తన బాల్యము నుంచి తనకున్న ప్రతి చిన్న దానిలో జాగ్రత్తగా పెరిగినటువంటి వ్యక్తి. తాను బాప్తీసం తీసుకోవటానికి సమయం వచ్చినప్పుడు పాపమేంటో తెలియలేదు. అదే వ్యక్తి జీవితంలోనికి పరిశుద్ధ వాక్యము చేరినప్పుడు కన్నీటితో తన పాపాన్ని, పాపపు స్వభావం యొక్క లోతును, గంభీరతను ఆమె కన్నీటితో ప్రభు పాదాల దగ్గర వేడుకుంది. ఒకవేళ నీవు కూడా ఇంకా నీ అంతరంగములో నీ పరిస్థితిని అర్థం చేసుకోలేని స్థితిలో
ఉంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంత చిన్న చిన్న విషయాలలో ఎంత గంభీరంగా మన జీవితాలు కుదేలైపోతుంది. ఒక అబద్ధం, మాట తప్పుట, తల్లిదండ్రులకు అవిధేయులవుట, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, స్వార్థ చింతన, నేను అందరికంటే ఘనపరచబడాలి, నాకు అందరూ సేవ చేయాలి, నా మాట అందరూ వినాలి, సర్వ సౌభ్రాతృత్వాన్ని ప్రక్కన పెట్టి నేను అనే స్వార్థ చింతనలో ఎంతగా మనము తగలబడిపోతూ ఉన్నామో ఒకసారి మన అంతరంగాల లోతులలో పరిశీలన చేసుకుంటే ఎంత స్వల్పమైన వాటిలో మన బ్రతుకు కుదేలైపోతూ ఉందో ఆలోచన చేసినప్పుడు మనము పాపము చేస్తున్నామా లేదా, మనము ఇంకా పాపమందు నిలిచి ఉంటే మన పరిస్థితి ఎక్కడ ఉంది? యేసు ప్రభువారు మన ఆలోచనకు తీసుకుని వస్తూ ఉన్నట్లుగా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. పాప దాసత్వమును తప్పించుకోలేని స్థితిలో మనము ఉన్నాం. చిన్న చిన్న విషయాలు సహితము మన జీవితాలలో ఎంతో దుష్ప్రభావాన్ని నిలుపుతుంది. ఎన్నోసార్లు ఆ చిన్న చిన్న సంగతులలోనే మనము కన్నీరు కార్చాం, అదే సంగతిలో మరలా గింగిరాలు కొడతా ఉన్నాం, అదే తప్పులో మనల్ని మనం అసహ్యం చేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం, బానిసత్వం, ఈ రెండు మనకు అర్థం కావాలి. ఒకవేళ స్వాతంత్రం అర్థం కావాలి అంటే ఎవరికి అర్థమవుతుందంటే బహుశా మనకు అర్థం కాదు స్వాతంత్రం. ఎందుకు అర్థం కాదు స్వాతంత్రం అంటే? ఖచ్చితంగా 75 సంవత్సరాల వెనకకు వెళితే భారతదేశ చరిత్రలో ఆ రోజు బ్రిటిష్ పాలన కింద ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పగలరు బానిసత్వం అంటే ఏంటి. స్వాతంత్రపు నీడలు పూర్తిగా వ్యాపించిన తర్వాత ఈరోజు మన జీవితాలలో ఆ స్వాతంత్రపు అనుభవాలలో బానిసత్వం అంటే ఏంటో మనకు అర్థం కాదు, మనం అర్థం చేసుకోలేని స్థితిలో. దయచేసి మీరు ఆలోచించవలసిన సత్యం ఏంటి అంటే, పాపము అంటే కేవలము నీవు చేసే ఒక చెడ్డ పని కాదు. దట్స్ నాట్ వాట్ సిన్ ఈజ్. ఈ మాట మీ మనసులో ముద్రించుకోండి. పాపము అంటే కేవలం నీవు చేసే ఒక చెడ్డ పని, అది మాత్రమే కాదు, కానీ నిన్ను లోపల నుండి శాసించే ఒక నియంత్రణ శక్తి పాపం. లోపల నుంచి నిన్ను మెలిపెట్టి తన కబంధ హస్తాలలో నిలుపుకొని తాను చెప్పినట్లుగా నిన్ను అడుగులు వేయించేది అది పాపం. అందుకే రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం మీరు చూడగలిగితే, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఏం చేస్తుంది అది? అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమనకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. అది లోబరుచుకుంటది పాపం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, చేయాలన్న మంచి నాకు తెలుసు, చేయకూడని చెడు నాకు తెలుసు. చేయాలన్న మంచి చేయలేకపోతున్నాను, చేయకూడని చెడు చేస్తూ ఉన్నాను. యాకోబు భక్తుడు కూడా తన పత్రికలో అన్న మాట, ఎవడైనా శోధించబడితే నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనొద్దు. ఏమనాలి? వాడు తన స్వకీయ దురాశ చేత మరులు కొల్పబడి ఈడ్వబడి శోధించబడతాడు. ప్రియ దేవుని సంగమా, నీ స్వాతంత్ర్యము ఏ పాటిదో నీవు ఆలోచన చేయి. నీవు నిజముగా స్వతంత్రుడివిగానే ఉన్నావా అన్న పరిస్థితిని మరొకసారి గ్రహించటానికి ప్రయత్నం చేయి. ఈరోజు నీ జీవితంలో పాపము ఎంత గంభీరముగా, ఎంత లోతుగా దాగి ఉన్నదో నీ గ్రాహ్యానికి రాకపోతే, ఆనాడు ఇశ్రాయేలీయులు యేసు ప్రభు వారి ఎదుట నిలిచి, మేము అబ్రహాము సంతానము కదా, మేమెప్పుడు ఎవరికి బానిసలము కాలేదే, మేము బానిసలమంటావేంటి? వారు ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్న సంగతి మరిచిపోయారు.
అనేక సార్లు ఫిలిష్తీయులకు లోబడ్డ సంగతి మర్చిపోయారు. ఇంకా అనేక సమయాలలో, అనేక సందర్భాలలో వారిని చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలన్నీ మర్చిపోయారు. వాటన్నిటిని దాటేసి అప్పటికి చాలా బబులోను, అషీరియా, తర్వాత ఇటువంటి చెరలలో వాళ్ళు ఉన్నారు. అప్పటికి అన్నిసార్లు వాళ్ళు బానిసత్వములో మగ్గినప్పటికీ వాళ్ళు ప్రభువారు ముందు అంటూ ఉన్నమాట, మేమెప్పుడు ఎవరికి బానిసలము కాలేదు. ఈరోజు నిజాయితీగా నీ జీవితంలో పాప స్థితిని నీవు గమనించకపోతే, ఎంతగా నిన్ను పాపము బందీ చేసిందో, ఒకవైపున నీ అంతరంగములోని బలహీనత ఇదైతే, మరొక వైపు మరొక ప్రమాదం ఉంది. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఏది ఎలా జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజు అమెరికన్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ నువ్వు ఒక కారణం అనుకుంటున్నావు, కానీ ఇంకొక కారణం ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒకటి బయటకు వచ్చాయి. వాటిలో మనకు కనపడుతూ ఉన్నది ఒకటి, దాని వెనుక ఉన్నటువంటి అవి బయటికి రావడానికి ఉన్నటువంటి కారణాలు మరొకటి. మీరు భారతదేశంలో మీ కుటుంబాలలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు సమాజంలో జరుగుతూ ఉన్న సంగతులు మీ యొక్క నియంత్రణలో ఎంత ఉన్నాయంటే నథింగ్. వాడెవడో ఒక కార్పొరేట్ ఆఫీసులో ఏసీ రూమ్ లో కూర్చొని చక్కగా డిజైన్ చేస్తూ ఉన్నాడు. ఎవడు ఎక్కడ ఏ ఎరువులు వాడాలో వాడు డిజైన్ చేస్తున్నాడు, వాడు ఆ ఎరువులు కొంటూ. ఎవడు ఎక్కడ ఎటువంటి మందులతో, ఎటువంటి రోగాలతో ఉండాలో వాడు డిజైన్ చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో మూల అటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతా ఉన్నాయి. ఆ మందులు తయారవుతూ ఉన్నాయి, ఆ మందులు అక్కడికి చేర్చబడుతున్నాయి, వాళ్ళు వాటిని కొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో వాడు అక్కడ డిజైన్ చేస్తూ ఉన్నాడు. వాటిని మాత్రమే మీ అందుబాటులో ఉంచుతున్నాడు. వాటిలో మీ కళ్ళకు నచ్చిన వాటిని మీరు కొనుక్కొని వాటిని వేసుకుంటున్నారు. ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న డిజైన్ ఈ రోజు లేవే, వెతుకుదామన్నా మీ కంటికి కనపడవే. ఇట్ ఈస్ నౌ నో మోర్. It is defined by somebody sitting at the corner of somewhere in the world, and you just are following it. The disastrous situation is either you are not free outside and you are not free inside. Do we recognize the reality? ఈ సత్యాన్ని మనము గ్రహిస్తూ ఉన్నామా? అయితే ఇక్కడ ఒక చక్కని వాక్యాన్ని ప్రభువారు మన ముందు మాట్లాడు. ఎవరు స్వతంత్రులు కాదని, స్వాతంత్ర్యంలో నీవు ఎలా నిలవగలవు? 36వ వచనం మీరు చూస్తే, కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసినేలా మీరు నిజముగా స్వతంత్రులయ్యి, ఆయన మిమ్మలను స్వతంత్రుడిగా చేయగలిగిన. ఆ స్వాతంత్ర్యంలో మీరు ఎలా నిలుస్తారు? ఆ స్వాతంత్ర్యాన్ని మీరు ఎలా అనుభవిస్తారు? ఆ స్వాతంత్ర్యం యొక్క సంపూర్ణతలోనికి మీరు ఎలా చేరుకుంటారు అని అంటే 31వ వచనం అంటూ ఉన్నాడు. యేసు ప్రభువారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. వారందరి మధ్యలో నుంచి కొంతమంది ఆయనను నమ్మారు. నమ్మిన వారితో అంటూ ఉన్న మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన వాక్యమందు మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయనకు శిష్యులుగా మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు, కుమారుడు ఆ సత్యము ద్వారా మనలను తన పునరుత్థానపు శక్తితో స్వతంత్రుడిగా చేస్తాడు. ఇప్పుడు మనము ఆలోచించవలసింది, నిజమే నేను నా అంతరంగములో ఉన్న పరిస్థితిని సత్యంగా, ట్రూత్ఫుల్గా ఎదుర్కొంటే నాకున్న జవాబు ఒక యేసు ప్రభువారు. ఆ జవాబును నేను ఎలా సమీపించగలను అంటే, నీ మీద నువ్వు ఆధారపడి కాదు, నీవు ఏర్పరచుకున్న మత ఛాయలలో, ఆచార భావాలలో నిలిచి ఉండుట ద్వారా కాదు, అపోస్తలుల బోధ అనే సత్య సాన్నిధ్యానికి నీవు చేరుట ద్వారా. ఈ వాక్యాన్ని వచనము వెంబడి వచనము జాగ్రత్తగా ఆలోచిస్తూ, ఆ ఆలోచించుట, వినుట, ఆలోచించుట ద్వారా నీలో జనించే విశ్వాసము ఆయనకు శిష్యునిగా, శిష్యురాలిగా చేయగా, పునరుత్థానుడైన యేసు నీలోనికి చేరుతూ ఉన్న ఆ సత్యము ద్వారా నీ జీవితములో గూడు కట్టుకొని ఉన్న పాపపు జాడలను
నీ కళ్ళ ముందు ఆయన ఒక్కొక్కటి తొలగిస్తుంటే నీవు చూడగలుగుతావు. సమస్య ఏంటి అంటే వినుటకు మనము వేగిరపడము. దేవుని వాక్యాన్ని వినటానికి మనకు ఆసక్తి లేదు. ఒక్క ఆదివారం ఒక 2 గంటలు ఆరాధనకి రావడమే చాలా ఘనం. ఇక బైబిల్ స్టడీస్ లాంటి వాటికి మనం ఎప్పుడు రాగలం? జాగ్రత్తగా వాక్యాన్ని కూర్చొని వచనము వెంబడి వచనము ధ్యానిస్తూ ఇంత చక్కగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి అనాది కాలము నుంచి ఆయన రాయించిన ఈ శ్రేష్టమైన మాటలలో ఉన్న గూఢార్థాలను, సత్యాన్ని, నన్ను జీవింపచేయగలిగిన ఈ శక్తిని నేను ఎలా నా జీవితంలోనికి తీసుకోవాలి అని ప్రసవ వేదన ఎంతో మందికి ఉంది, ఆసక్తి ఎంతమందికి ఉంది. ఈరోజు సంఘాలలో వాక్యానికి ఆసక్తి నీరుగారిపోతూ ఉంది. వాక్యము అంటే ఆదివారం ఒక రోజు మనం వినే ఆ 2 గంటల ప్రసంగానికి పరిమితం అయిపోయింది. వాక్యం అనుదిన ధ్యాన భాగం కాల. వాక్యం అనుదినం నిన్ను నడిపించే దేవుని మాట కాల. ఎప్పుడైతే అది అలా అవుతుందో నీవు శిష్యునిగా సత్యాన్ని గ్రహిస్తూ సత్యము ద్వారా కుమారుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. ఎలాగా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం మీరు చూస్తే, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెడు గనుక అందరూను మృతి పొందిరి. అందుకే 15వ వచనం అంటాడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. మీరు బానిసత్వములో ఉండగా మీరు వచ్చి అయ్యా నాకు స్వాతంత్ర్యం కావాలి అని ఆయన అడగల. ఎవరు తమ స్వంత బానిసత్వాన్ని గుర్తించలేని దుస్థితిలో ఉండగా ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయనే చొరవ చేసుకొని మన జీవితంలో ఉన్న బానిసత్వమును విడిపించటానికి ఆయన మృతి పొందాడు. ఈ క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే ఆ క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. ఈ క్రీస్తు ప్రేమ అర్థం కావాలి అంటే సత్యాన్ని నీవు క్రమముగా స్వీకరించాలి. సత్యమును క్రమముగా నీవు సమీపించి విని గ్రహించాలి. అప్పుడే నీలో నుంచి నిన్ను బలవంతము చేసి నీ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా నీ లోపల జాడలోనుకొని ఉన్న పాపపు వేళ్లను నీ చేత పెకిలించి నీ కళ్ళకు దేవుని శక్తి చూపించింది. నువ్వు ఎంత సమర్థుడవో, నువ్వు ఎంత సమర్థురాలు. ఈరోజు ఆ సామర్థ్యాన్ని మనము గ్రహించలేని స్థితిలో ఉన్నాం. కారణం ఏంటి అంటే క్రీస్తు ప్రేమ చేత మనము బలవంతము చేయబడట్లా. క్రీస్తు ప్రేమ మన జీవితాలలోనికి నింపబడట్లా. కాబట్టి మనము బలవంతము చేయబడట్లా. తన కొరకు మరణించిన వాని ప్రేమను ఆకలింపు చేసుకున్న వ్యక్తి తన కొరకు మరణించిన వాని కొరకు బ్రతకకుండా ఉండలేడు. కారణం ఆయన మరణించటమే కాదు, ఆయన మరణించి మన అపరాధాలను మన మీద మోపక ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మరణించి మన అపరాధములను ఆయన మీద వేసుకుంట మాత్రమే కాక దేవునికి మనకు కలిగిన వైరాన్ని కొట్టివేసి దేవునితో మనలను సమాధానపరిచాడు. 19వ వచనం మీరు చూస్తే కనపడతారు. ఆ సమాధాన సువార్తని ఈరోజు మన మధ్యకు ఆయన పంపిస్తూ ఉన్నాడు. 21వ వచనం అంటాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము పొందవలసిన పాప శిక్షను ఆయన పొంది మనము ఇక ఎన్నటికి పాపము మోపబడని స్థితికి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. దేవునితో శత్రువులుగా ఉన్న మన జీవితంలో ఆ శత్రుత్వాన్ని ఆయన కొట్టివేశాడు. ఇప్పుడు ఒక కొత్త గుర్తింపును మనకిస్తూ ఉన్నాడు. దేవుని యందు దేవుని నీతిగా మనలను మార్చాడు. దేవుని నీతికి ఎప్పుడైనా పంకిలము చేరగలదా? దేవుని నీతి ఎప్పుడైనా స్టాండర్డ్స్ కి తగ్గినట్లు తగ్గగలదా? అంటే నీ స్థాయిని నా స్థాయిని
ఏ స్థాయికి పెంచాడు అంటే ఆయన స్థాయికి పెంచాడు. ఇది ఆలోచనలోనే కాదు, నిజంగా కూడా దీనిని ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకే సత్యమును మీరు గ్రహిస్తే సత్యము ద్వారా కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాడు. కాబట్టి ఆ స్వతంత్రులుగా చేయగలిగిన కుమారుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిజమైన స్వేచ్ఛ కొరకు పిలుపునిస్తూ ఉన్నాడు. 20వ వచనం అంటాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకుంటున్నట్లుగా మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపరుడిని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొను చున్నాను. యేసు ప్రభువారు అంతా మీ కొరకు చేశాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి సత్యాన్ని స్వీకరించి ఆయన పునరుత్థాన బలము ద్వారా దేవునితో సమాధానపడండి అని బతిమాలుచు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే నీ కొరకు వచ్చి నిన్ను రక్షించాడు. నీవు ఏదైతే నాకు తెలుసులే, నాకు నచ్చింది, ఇది నా జీవితం అని నిర్ణయించుకొని బ్రతుకుతూ ఉన్నావో ఆ బ్రతుకు కూడా నీ పాపము నుంచి నిన్ను స్వతంత్రురాలిగా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నీ గుర్తింపును మార్చి నిన్ను స్వతంత్రుడిగా చేయగలుగుతూ ఉన్నాడు. కాబట్టి నీ ప్రయత్నం నిన్ను మార్చలేదు, నీ గుర్తింపు నిన్ను మార్చలేదు, నీ మతం నిన్ను మార్చలేదు. మార్చగలిగింది యేసు మాత్రమే. యేసు యొక్క సత్య వాక్యము మాత్రమే. మీరు యేసును నమ్మకపోతే మీ జీవితంలో మీ పాపములోనే ఉండి చనిపోతారు. మేమందరం యేసుని నమ్మాము పాస్టర్ గారు, మరలా డోంట్ టెల్ మీ టు బిలీవ్ జీసస్ క్రైస్ట్. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ యూ టు బిలీవ్ యువర్ ఓన్ ఫార్మేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కమ్ అండ్ సీ ద డీప్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద రిటన్ స్క్రిప్చర్ ఆఫ్ గాడ్. వ్రాయబడిన దేవుని వాక్యములో నుంచి క్రీస్తు ఎవరో రండి, వచ్చి పరిశీలించండి, తెలుసుకొనండి, వినండి, గ్రహించండి. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనండి. ఆ యేసును మీరు నమ్మండి. మా సండే స్కూల్లో మా అక్క చెప్పింది మేము విన్నాను. మా తాత మా ఇంట్లో నన్ను కూర్చోబెట్టి ప్రార్థన చేయించాడు కాబట్టి నేను బాప్తీసం తీసుకున్నాను. మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు బాప్తీసం ఇచ్చారు. ఏదో పాస్టర్ గారు 2 రోజులు కూర్చోబెట్టి మాకేవో చెప్పాడు, మీరు నిర్ధారించబడ్డారన్నాడు. నో, దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ టు బి saved. Come regularly to know who Jesus is, who the Son is, what is your slavery. యేసు ఎవరో, ఆ కుమారుడు ఎవరో, ఈ బానిసత్వం ఏమిటో, ఆయన ఎలా విడిపించగలడో, ఈ సత్యాన్ని గ్రహించటానికి యేసును నీవు నమ్మకపోతే నీ పాపములోనే ఉండి నీవు చనిపోతావు. నీ శక్తి మీదే నీవు ఆధారపడితే నీ పాపానికి నీవే బానిసగా మిగిలిపోతావు. కానీ యేసు క్రీస్తు దగ్గరకు వస్తే నీ కొరకు మృతి పొంది నీ పాపమును ఆయన మీద వేసుకొని నిన్ను నీతిమంతుడిగా చేసి దేవునితో సమాధానపరిచి నీకు దేవుని నీతు అని గుర్తింపించాడు. ఆయన నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. ఈ ప్రపంచం అంటది నీకు నచ్చినట్లు బ్రతుకు. క్రీస్తు అంటాడు, నా దగ్గరికి రా, నేను నిన్ను స్వతంత్రునిగా చేస్తాను. నిజమే, ఆయన కోపం చల్లారింది. కారణం ఆయన కోపాన్ని ఏ పాపమైతే రేపిందో ఆ పాపాన్ని యేసు పైన వేశాడు కాబట్టి ఆయన కోపం చల్లారి. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఆ యేసు దగ్గరకు వచ్చి నీ రక్షణకు కారణభూతుడైన వాడిని స్తుతిస్తూ, కీర్తిస్తూ, లోతుగా ధ్యానిస్తూ నీ పాపము నుంచి విడిపించబడుతూ రా. రక్షణాధారమైన బావులలో నుండి రక్షణాధారమైన నీళ్లను, జీవజలములను చేదుకో. అతి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు దయచేయును గాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలయుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి.